తిరుపతి డిప్యూటీ మేయర్ ఓటింగ్ కొనసాగుతుంది. ఎన్నికల్లో పాల్గొనేందుకు వైసీపీ కార్పొరేటర్లు పోలీస్ బందోబస్తు నడుమ ప్రత్యేక ఎస్కాట్ వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ గురుమూర్తితో పాటు 21 మంది వైసీపీ కార్పొరేటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. మీరు నిలబడతారన్నా ఇంకొక్కరవా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి డిప్యూటీ మేయర్ ఓటింగ్ కొనసాగుతుంది. ఎన్నికల్లో పాల్గొనేందుకు వైసీపీ కార్పొరేటర్లు పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక ఎస్కాట్ వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ గురుమూర్తితో పాటు 21 మంది వైసీపీ కార్పొరేటర్లు ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, పరిస్థితి ఎలా ఉంది? మరి నిన్నటి దినమున జరగవలసిన ఎన్నికలు ఈ రోజుకైతే వాయిదా వేశారు. ఇప్పుడు అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయి. పరిస్థితి ఎలా ఉంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? రామారావు గారు, మొత్తం మీద తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి నిన్నంతా పెద్ద గొడవలు జరిగాయి. నిన్న ఎన్నికల అధికారులు రేపటికి వాయిదా వేయడం జరిగింది. అంటే ఇవాళకి అయితే ఇప్పుడు ఇప్పుడు లోపల అంటే యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో ప్రారంభం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపు విదేశం చేరుకోబోతా అన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి అన్ని రకాల అంటే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న కోరం లేని కారణంగా నిన్న ఈ ఎన్నికలకు సంబంధించి బహిష్కరించారు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్. మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంటే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా నేపథ్యంలో వాళ్ళకి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎస్కాట్ వాహనం పెట్టి ప్రత్యేకంగా వాళ్ళందరినీ భద్రత మధ్యన ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నిన్న కార్పొరేటర్లు అందరూ కూడా వస్తున్న బస్సు పైన మిత్రులు కొంతమంది దాడి చేసి 4 కార్పొరేటర్లని కిడ్నాప్ చేశారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆ కార్పొరేటర్లు కూడా అంటే రైట్ గోపీనాథ్.